ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। అందరికీ స్వాగతం. మనం శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో 8వ అధ్యాయం చదువుకుంటున్నాం. 8వ అధ్యాయంలో కిందటిసారి నరసింహ దేవుడి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకున్నాము. హిరణ్యకశిపుడి వధ, నరసింహదేవుడు ఎలా హిరణ్యకశిపుడిని వధించాడు, ఆ నరసింహదేవుడి రూపం ఎలా ఉండెను అక్కడ పోతన గారి భాగవతంలోను మూల భాగవతంలోను ఎలా వర్ణించబడింది అది మనం తెలుసుకున్నాం. ఇవాళ 8వ అధ్యాయంలో కంటిన్యూషన్గా నరసింహదేవుడు హిరణ్యకశిపుడిని వధించాక ఆ హిరణ్యకశిపుడికి ఆసనం మీద అతను కూర్చున్నప్పుడు అప్పుడు అనేక మంది ఆయనను వచ్చి స్తుతించారు అనమాట. అంటే గ్లోరిఫికేషన్. స్తుతి అంటే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే గ్లోరిఫికేషన్. ఆ శివుడు, బ్రహ్మ, దేవాది దేవులందరూ ఆ గ్లోరిఫికేషన్ చేశారు. ఇవాళ మనం పూర్తిగా ఈ యొక్క సెషన్లో ఆ యొక్క గ్లోరిఫికేషన్లో కొన్ని మూల భాగవత శ్లోకాలు, కొన్ని పోతన భాగవత శ్లోకాలు కూడా గురించి మనం చర్చించుకుందాం. అంటే ఇవాళ కేవలము గ్లోరిఫికేషన్స్తోనే ఉంటుందన్నమాట మన పూర్తి సెషను. కానీ ఆ యొక్క గ్లోరిఫికేషన్స్ అంటే స్తుతించడం కానీ, ప్రైజ్ చేయడం కానీ, పొగడడం కానీ, వాటికి ఈ యొక్క వేద వాంగ్మూల్యం ప్రకారం స్క్రిప్చురల్గా మనకి ఏంటి ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకొని ఆ స్తుతిలోకి దిగుదాం. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను మళ్ళీ ఈ యొక్క టాపిక్ వచ్చింది కనుక చెప్పడం జరుగుతుంది. స్తుతులు ఎందుకు చేయాలి అంటే దే విల్ గివ్ ది ఆపర్చునిటీ టు పర్సీవ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే మనకి భగవంతుడి యొక్క ఉనికిని, భగవంతుడి యొక్క అనుభూతిని మనకి వివిధ రూపాల్లో తెలిపించేవి స్తుతులు. అందుకనే ఎన్నో స్తుతులని మన వాళ్ళు పెద్దవాళ్ళు పురాణాల్లో కానీ, ఈ ఇతిహాసాల్లో కానీ వాటిని పెట్టారనమాట. ఆపర్చునిటీ టు పర్సీవ్ ది లార్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే బ్రాడ్గా చెప్పుకోవాలంటే నామ అంటే నామలీల, నామ రూపం, రూప గుణ లీల, లీలతత్వ, ఇవి మనకి ఏ స్థుతి చూసినా కూడా ఏవో ఒకటి మనకు కనబడుతుంటాయి. కొన్ని స్థుతుల్లో అన్నీ కనబడుతుంటాయి, కొన్ని స్థుతుల్లో కొన్ని డామినెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే భగవంతుడిని వివిధ రూపాల్లో మనం తలుచుకొని భగవంతుని యొక్క ఉనికిని మనం అనుభూతి చెందేటట్టు చేసేవి ఈ యొక్క గ్లోరిఫికేషన్స్. సో అందుకనే ఇది మనం ఇవాళ కూడా మనం చదువుకుంటున్నప్పుడు, మన శ్లోకం చదువుకుంటున్నప్పుడు కానీ, అర్థం చదువుకుంటున్నప్పుడు కానీ మనం ఈ యొక్క వాటిని వీ కెన్ పిక్ అండ్ చూస్. మనకి అది ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ కెన్ బి వెరీ అబ్జార్బింగ్. మళ్ళీ అది తెలుసుకున్నాక మళ్ళీ అలాంటి స్తుతులు మళ్ళీ మనం చదువుకున్నప్పుడు ఈ యొక్క విధంగా మనం భగవంతుని తలుచుకోవచ్చు. నేమ్, రూప, ఫామ్, గుణ, క్వాలిటీస్, లీల, పాస్ట్ టైమ్స్ అండ్ ది ఫిలాసఫీ బిహైండ్ దట్ లీల. కొన్నిట్లో అది కూడా చెప్పబడుతుంది అన్నమాట. ఎందుకు అలా ఆ విధంగా భగవంతుడిని చూస్తే మనం ఏ విధంగా మనకి ఏం తెలుస్తుంది అంటే, ఇంతకు పూర్వం కూడా మనం తెలుసుకున్నట్లు అప్పుడు మనకి భగవంతుడు ఎవరో తెలుస్తారు. అంటే సంబంధ జ్ఞానము, అభిధేయ జ్ఞానము, ప్రయోజనము. సంబంధ జ్ఞానం ఈజ్ భగవంతుడు ఎవరో అని మనకి తెలిసాక, భగవంతుడి ఆపులెన్స్, విభూతులను, భగవంతుడి యొక్క వైభవాన్ని మనం స్తుతించాక, అది స్తుతించిన వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళు ఎలా స్తుతించారో అది మనం తలుచుకుంటూ మనం చదవడం వల్ల భగవంతుడు ఎవరో మనకి బాగా తెలియడం, ఇంకొంచెం తెలియడం జరుగుతుంది. ఎందుకంటే మనం భగవంతుడిని నామ, రూప, గుణ, లీలా విశేషాలతో మనం చూడడం జరుగుతుంది కాబట్టి, అనుభవించడం జరుగుతుంది కాబట్టి, అప్పుడు భగవంతుడు ఎవరో అని మనకి తెలిసాక మనలో ఉండే సంబంధ జ్ఞానం పెరుగుతుంది. సంబంధం అంటే రిలేషన్షిప్.
హూ ఇస్ గాడ్, హూ am I, హూ ఇస్ గాడ్ అండ్ వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్, నేను ఎవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడుకున్న సంబంధం. ఆ సంబంధం మనం తెలుసుకుంటే అభిధేయం, ఆ సంబంధాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి, ఎలా మనం వీ షుడ్ నరిష్ దట్ థింగ్, అది అభిధేయం అవుతుంది. తర్వాత దానివల్ల వచ్చేది ప్రయోజనం, అంటే ఆ నరిష్ చేయడం వల్ల భక్తిని, ఆ యొక్క సంబంధాన్ని మనం నరిష్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనమే భక్తి, దట్ ఈస్ ది డివోషన్ అని చెప్పబడుతుంది. అంటే ఈ గ్లోరిఫికేషన్ కి సంబంధం ఏంటంటే భగవంతుని వేరు వేరు విధాలుగా తలుచుకోవడము, భగవంతునితో ఉండే సంబంధం, భగవంతుని రిలేషన్ ని వీ హావ్ టు స్ట్రెంథెన్ ఇట్. అవి ఎందుకు చేయాలి మనం అంటే, ఒకటి సెల్ఫిష్ గా ఆలోచించుకోవాలనుకుంటే మన 3 విధాల తాపత్రయాలు మనని వేధిస్తుంటాయి. ఆల్మోస్ట్ ప్రతి ఎవరో కొద్ది ఫ్యూ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ ఎస్కేప్ ఆల్ 3, బట్ మెజారిటీ ఆఫ్ us will have something or other in this. ఆధ్యాత్మికం, ది మిజరీ ఇస్ కాస్డ్ బై అవర్ ఓన్ సెల్స్, స్వగతంగా మన మనసు ద్వారా మనకి వచ్చే బాధలు. ఆది భౌతిక్, ఇంకోళ్ళ ద్వారా మనకి కలిగే బాధలు. ఆది దైవిక్, న్యాచురల్ క్యాటస్ట్రోఫీస్ ఆర్ విచ్ వీ హ్యావ్ నో కంట్రోల్, ఆల్మోస్ట్ నో కంట్రోల్. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ కరోనా ఈజ్ ఆల్సో సంథింగ్ లైక్ దట్, కంప్లీట్లీ వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్, రైట్? ఈ 3 తాపత్రయాల నుంచి ఎవరో వెరీ వెరీ రేర్ పీపుల్ కెన్ ఎస్కేప్ దిస్. డెఫినెట్లీ ఫస్ట్ 2 నుంచి వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్సెల్స్. థర్డ్ ఈజ్ వన్ థింగ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు బోర్డ్ ఆన్. అంటే ఈ యొక్క భగవంతుని వివిధ రూపాల్లో తలుచుకోవడము, సంబంధ అభిధేయ జ్ఞానాలు, ప్రయోజన జ్ఞానం నుంచి మనం అర్థం చేసుకోవడము. తర్వాత ఎందుకు చేస్తున్నామంటే ఈ మూడింటి నుంచి మనకు కొంచెం, ఈ మూడింటిని మేనేజ్ చేసుకోవడం. వీటిని దాటలేము, వీటిని అవాయిడ్ చేయలేము, కానీ వీ కెన్ మేనేజ్. దాన్ని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతాం అనేది మనకి ఈ యొక్క గ్లోరిఫికేషన్ మనం గుర్తుపెట్టుకుంటుంటే, భగవంతుని పెద్దలు, మనకంటే బాగా పెద్దగా వరిష్టమైన భక్తులు, దేవాది దేవతలు, వాళ్ళు భగవంతుని ఎలా స్తుతించారు, వాళ్ళు ఎలా భగవంతుని పూజించారు అని మనం తెలుసుకోగలిగితే, దట్స్ ఎ వెరీ గుడ్ వే టు ఫాలో, రైట్? ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ టెస్టెడ్ మెథడ్ ఆఫ్ అప్రోచింగ్ టు ది లార్డ్ అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఇంకా మళ్ళీ మనం ఏం రీఇన్వెంట్ చేయకుండా వీ కెన్ గో హెడ్. అందుకని దీని విషయంలోనే మనం ఇవాళ చేసేది భగవంతుడి యొక్క స్తుతి అంటే కీర్తించడం, గ్లోరిఫికేషన్. దీని గురించి ప్రహ్లాదుడు 7వ అధ్యాయంలో 7వ స్కందంలో 5వ అధ్యాయంలో హిరణ్యకశిపుడు అడుగుతాడు, నాయనా వాట్ ఈస్ ది అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ది బెస్ట్ ఎడ్యుకేషన్, నువ్వు ఏం నేర్చుకున్నావు, నీది బెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే, అప్పుడు మనం ఇది చదువుకున్నాం 2-3 సార్లు కూడా. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇతి పుంసార్పిత విష్ణోహో భక్తిశ్చే నవలక్షణ క్రియతే భగవతి అద్ధ తన్మన్యే అధీతం ఉత్తమం. ఈ 9 నవవిధ భక్తుల గురించి చెప్తూ ఇవాళ మనం బాగా డీప్ డౌన్ చేసేది కీర్తనం, ది లార్డ్. దీన్ని వన్ ఆఫ్ ది 9 ప్రాసెస్ ఆఫ్ భక్తిశ్చే నవలక్షణ క్రియతే భగవతి అద్ధ, ద వన్ హూ డస్ డైరెక్ట్లీ, and that person is considered to be a man of full complete knowledge. అదొకటి. మరి అలా చేయాలనుకున్నప్పుడు భక్తి యొక్క నిర్వచనం గురించి కూడా మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. అంటే భక్తి యొక్క నిర్వచనాన్ని, మన యొక్క ఇంద్రియాలని భగవంతుడి వైపే, భగవంతుడి సేవ కొరకు ఎప్పుడైతే మనం వినియోగిస్తామో అప్పుడే మనం చేసి భగవంతుడిని నిర్మలమైన మనసుతో చేస్తామో, మన యొక్క ఈ యొక్క భౌతిక జగత్తులో ఉండే మనకు ఉపాధులు అంటే డెసిగ్నేషన్ నుంచి మనం కొంచెం దూరంగా జరిగి చేస్తాము, దెన్ దట్ ఈస్ యాక్చువల్లీ ఈస్ కాల్డ్ భక్తి అని చెప్పడం జరిగింది. ఆ భక్తుల్లో ఉత్తమమైన నాలెడ్జ్ ప్రహ్లాదుడు చెప్పిన నవవిధ భక్తి అయితే, నారదుడు చెప్పిన భక్తి డెఫినేషన్ సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేన సేవనం భక్తి రుచ్యతే అని చెప్తే, భక్తి ఉత్తమమైన భక్తి గురించి భక్తి రసామృత సింధులో చెప్పండి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూలైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. ఏ అభిలాష లేకుండా జ్ఞానం కర్మకి కూడా ఇంకా ట్రాన్సెండెంట్ అయ్యి ఆనుకూలైన కృష్ణానుశీలనం, ఏదైతే మన కృష్ణ భక్తికి ఏదైతే ఉత్తమంగా ఉంటుందో అది తీసుకోవడం ఉత్తమమైన భక్తి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం ఎందుకు తలుచుకుంటున్నాం? మన ఈ యొక్క 7వ స్కందంలో చదువుతూ ఒక ముఖ్యమైన ఘట్టంకి వచ్చాం కనుక, హిరణ్యకశిపుడు రావటము, హిరణ్యకశిపుడు నుంచి ప్రహ్లాదుడు రావటము, ప్రహ్లాదుడు తన బాలకులకి చదువు చెప్పడము, హిరణ్యకశిపుడితో భేటీ అవ్వడము, హిరణ్యకశిపుడు వధింపబడము, నరసింహ అవతారం వచ్చింది కనుక. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చింది కనుక
భక్తికి సంబంధించిన శ్లోకాలు ఇంతకు ముందు మనం తలుచుకున్న శ్లోకాలు మనం ఇవాళ తలుచుకుంటున్నాం. అన్నిటికంటే పారిభాషికమైన శ్లోకం. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు గ్లోరిఫై చేస్తున్నాం? నామ రూప గుణ లీల తత్వ విషయాల్లో ఎందుకు మనం భక్తి యొక్క నిర్వచనం గుర్తు తెచ్చుకుంటున్నాం? ఎందుకు ఉత్తమమైన భక్తిని మనం తలుచుకుంటున్నాం? ఎందుకు నవవిధ భక్తి గురించి తలుచుకుంటున్నాం అంటే ది అల్టిమేట్ రిజల్ట్, అల్టిమేట్ డిజైర్డ్ సిచ్యువేషన్. మనం వెళ్ళవలసిన స్థితి ఏంటి? స్మర్తవ్య సతతం విష్ణోర్ విస్మర్తవ్య విధి నిషేధస్యోర్ ఏతయోర్ ఏవ కింకరః. దిస్ ఈస్ ది అల్టిమేట్ డెస్టినేషన్ దట్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ అండ్ అల్టిమేట్ స్టేట్ ఆఫ్ మైండ్. డెస్టినేషన్ అని కానొచ్చు, స్టేట్ ఆఫ్ మైండ్. స్మర్తవ్య సతతం విష్ణోర్ విస్మర్తవ్యో న జాతుచిత్ సర్వే విధి నిషేధస్యోర్ ఏతయోర్ ఏవ కింకరః. ఇది ఎవరైనా చదువుతారా తెలుగులో? ఎనీవన్ వాలంటీర్స్ టు రీడ్ ఇట్? నేను చదువుతాను. విష్ణు భగవానుని సర్వదా స్మరించాలి, ఏ సమయములోనూ మరిచిపోకూడదు. శాస్త్రముల యందు పేర్కొనబడిన విధి నియమాలన్నీ ఈ 2 సూత్రాలకు కింకరులు అంటే సేవకులు. పద్మపురాణం. శ్లోకం కూడా చదువుతారమ్మా? శ్లోకం కూడా చదువుతారా? స్మర్తవ్యః సతతం విష్ణోర్విస్మర్తవ్యోన జాతుచిత్ సర్వే విధి నిషేధాః చ్యురే. వాయిస్ పోయిందండి, ఆన్ చేయండి. యూఆర్ ఆన్ మ్యూట్. అప్పా, యూఆర్ ఆన్ మ్యూట్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. యా మైథిలి. నెక్స్ట్ one second. Sorry, Emma. Yeah. స్మర్తవ్యః సతతం విష్ణుర్విస్మర్తవ్యో న జాతుచిత్ సర్వే విధి నిషేధాః స్యురేతయోరేవ కింకరాః. సర్వే విధి నిషేధస్య ఏతయోర్ ఏవ కింకరః. థాంక్స్. తెలుగులో కొంచెం సరిగలేదు. సో ఇవన్నీ అనుకున్నాక ఈ భక్తి అనేది మనకి తెలిసాక, ఉత్తమమైన భక్తి తెలిసాక, మన స్టేట్ ఆఫ్ మైండ్ ఏది ఉండాలో తెలిసాక మనకు వచ్చేది అల్టిమేట్ శరణాగతి. ఆ శరణాగతి కొరకు కూడా మనం ఇంతకు ముందు కూడా మన సెషన్స్ లో వి హావ్ కవర్డ్ దట్. ఆనుకూలస్య సంకల్పః ప్రాతికూలస్య వర్జనం రక్షసితి ఇతి విశ్వాసో గోప్తవృత్తే వర్ణనం తథా ఆత్మ నిక్షేప కార్పణ్యే షట్విధ శరణాగతిః. Acceptance of those things which are favorable to our devotional service, rejection of unfavorable things, conviction that God will give protection, acceptance of the Lord as one's guardian or master, full self-surrender, humility. ఈ 6తో మనం శరణాగతి మార్గంకి వెళ్తా ఉన్నాడు. అంటే ఇవాళ మనం ఎందుకు తెలుసుకుంటున్నాం, ఇవన్నీ ఎందుకు తలుచుకుంటున్నాం? ఇంతకు ముందు చదువుకున్నవన్నీ. ఎందుకంటే ఇవాళ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టము నరసింహ భగవానుడు ఆవిర్భవించాడు. నరసింహ భగవాన్ని దేవాది దేవతలు ఎలా స్తుతించారు అది మనం అది దాంట్లో మనం ఉంటున్నాం కాబట్టి ఆ భక్తి గురించి మనం తెలుసుకున్నాం అన్నమాట. అంటే ఈ స్తుతులు భాగవతంలో ప్రప్రథంగా చాలా స్తుతులు వస్తాయి అన్నమాట. అంటే మనకి ఇది రిపీటెడ్గా స్తుతులు యొక్క గ్లోరిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి వ్యాస భగవానుడు భాగవత కథ అని మనకి అందిస్తున్నప్పుడు ఎన్నో స్తుతులని చెప్పారనమాట. ఆ పెద్దవాళ్ళు భాగవతాన్ని బాగా చదువుకున్న వాళ్ళు భాగవతంలో 96 స్తుతులు ఉంటాయని చెప్పారు. 96 స్తవాలు అంటారనమాట. దాని గురించి ఇస్కాన్ వాళ్ళు It is a very nice book. ISKCON has published all the stutis, 96 స్తుతులు. ఇవాళ మనం చదువుకునే స్తుతి ఒక స్తుతి అన్నమాట. ఆ 96 లో there are 5 very important స్తుtis. దానికి సంబంధితమైన స్తుతి ఇవాళ మనం చదువుకుంటున్నాం. అంటే మనం ఇవాళ స్తుతులు ఇలా చదువుకుంటున్నాం అంటే అది ఆ స్తుతులు మనం చదువుతున్నప్పుడు ఇందాక నేను చెప్పినప్పుడు నామ రూప గుణ లీలలోని తత్వాల్ని మనం పసిగట్టగలగాలి. అది పసిగట్టగలిగి
దాన్ని గుర్తు తెచ్చుకుంటూ సంబంధ అభిధేయ ప్రయోజన జ్ఞానం గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. అయితే ఫస్ట్ మొదటి 3-4 మూల భాగవతంలోని స్థుతులను చదువుకుందాం. తర్వాత మనం వి విల్ గో టు ది పోతన భాగవతం. యా, ఇక్కడ దీంట్లో ఆల్మోస్ట్ పోతన భాగవతానికి మూల భాగవతానికి ఐ కుడ్ సీ ది ఆల్మోస్ట్ 1-to-1 మ్యాచ్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో. దట్ ఆల్సో షోస్ హౌ ఇంపార్టెంట్ దిస్ పార్ట్ ఇస్. ఇది అయ్యాక ఇవాళతో ఈ యొక్క అధ్యాయం 8వ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఇది అయ్యాక వచ్చే అధ్యాయంలో మళ్ళీ ప్రహ్లాదుడు నరసింహదేవుడిని ఎలా స్తుతించాడో అది కూడా మనం తెలుసుకుంటాం. అంటే ఇవాళ నెక్స్ట్ వీక్ లో ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ స్తుతి, గ్లోరిఫికేషన్ ఆఫ్ ది. నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. శ్రీ బ్రహ్మోవాచ నమో స్మనంతాయ దురంత శక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణే విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణైః స్వలీలయా సంధత్తే వ్యయాత్మనే స్వలీలయా సందతతే వ్యయాత్మనే. బ్రహ్మదేవుడు ఇట్లు స్తుతించారు. హే ప్రభు, నీవు అనంతుడు, నీ శక్తి దురస్థమైనది, నీ కర్మలు ప్రకృతిచే ఏనాడునూ దూషితము కావు. కనుక నీ శక్తిని అద్భుతమగు ప్రభావమును ఎవ్వడనూ గణింపజాలడు. భౌతిక గుణముల ద్వారా నీవు అవలీలగా ఈ విశ్వమును సృజించి పోషించి లయింపచేసినను గుణము చెడక మార్పు రహితముగా నిలిచిందు. అట్టి నీకు ఇవే నా వందనములు. అప్పా, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఈ యొక్క లీలలో ఇందాకంటే చెప్పినట్లు మనం ఈ యొక్క స్థుతిలో ఈ శ్లోకంలో మనకి ఏది డామినెంట్ గా కనబడుతుంది? యు ఆర్ అన్లిమిటెడ్, యూ పొసెస్ అన్ఎండింగ్ పొటెన్సీస్, గుణ అవతార. నో వన్ కెన్ ఈవెన్ క్యాలిక్యులేట్ పవర్స్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్. యువర్ యాక్షన్స్ ఆర్ నెవర్ పొల్యూటెడ్ బై ది మెటీరియల్ క్వాలిటీస్. త్రూ ది మెటీరియల్ క్వాలిటీస్ యూ ఈజీలీ క్రియేట్ ది యూనివర్స్. అంటే గుణం యొక్క లీల, గుణం గురించి ఎక్కువ డామినెంట్ కనబడుతుంది. తర్వాత you very easily create universes, maintain and again annihilate. లీలా విశేషం మనకి కనబడుతుంది. అండ్ యూ రిమైన్ సేమ్ వితౌట్ ఇటరేషన్. మళ్ళీ గుణ రూపం కనబడుతుంది. ఐ therefore offer my respectful obeisances unto you. అంటే లీలా తత్వం గురించి మనకి తెలుస్తుంది. అంటే ఒక్క స్థుతిలో ఒక్క డామినెంట్ థింగ్ మనం వీ కెన్ సీ అన్నమాట. యా, విల్ ప్రొసీడ్. రైట్. నువ్వు ఫ్యాన్ పెట్టి అవునండి, చప్పడిస్తుందా? వస్తుంది. ఓకే. యా, అది ఎక్కడి నుంచి వస్తుందని డైరెక్ట్ ఫేస్ ఎండబడుతుంది. ఓకే, ఎనీవేస్. శ్రీ రుద్రవాచ కోపకాలో యుగాంతస్తే హతో యమసురోల్పకః తత్సుతం ప్రాప్యుపశ్రుతం భక్తం తే భక్తవత్సల. పరమశివుడు పలికిన, యుగాంతమే నీవు క్రోధము చూపవలసిన సమయము. ఓ దేవ భక్తవత్సల, తుచ్చుడగు హిరణ్యకశిపుడు ఇప్పుడు వధింపబడినాడు కనుక చెంతని నిన్నాశ్రయించి నిలిచినట్టి అతని పుత్రుడగు ప్రహ్లాదుని దయతో రక్షించుము. శ్రీ ఇంద్రవాచ ప్రత్యానీత పరమభవత త్రాయతాన స్వభాగ దైత్యాక్రాంతం హృదయ కమలం తద్గృహం ప్రత్యబోధి కాలగ్రస్తం హియదిదమహో నాథ శుశ్రూషతాం తే ముక్తిస్తేషాం నహి బహుమత నారసింహాపరైకిం. ఇంద్రుడు పలికెను, ఓ దేవదేవ, నీవే మా ఉద్ధారకుడు, రక్షకుడవు. వాస్తవమునకు నీకే చెందినవైన మా యజ్ఞ భాగములను నీవు ఈ దానవుడి నుంచి తిరిగి తీసుకొని వచ్చితివి. నీకు నిత్యవాసమైనట్టు మా హృదయములు పరమ భీకరుడైన ఈ హిరణ్యకశిపుని వల్ల కలవరపడినవి. కానీ నీ సన్నిధి వల్ల ఇప్పుడు మా హృదయములందరి దిగులు అంధకారము పూర్తిగా నశించినవి. నాథ, ముక్తి కన్నను మహోత్కృష్టమైనట్టు నీ భక్తిలో సదా నెలకొను వారులకు భౌతిక సంపత్తులు తుచ్చములుగా ఉండును. ధర్మార్థ కామముల మాట అటురించి వారు మోక్షమునైనను లక్ష్య పెట్టరు.
హరే కృష్ణ. ఇంకోటి ఉందా? ఓకే 40. యా 1 సెకండ్. శ్రీ ఋషయ ఊచుః త్వం నస్తపః పరమమార్థ యదాత్మతేజో ఏనేదమాది పురుషాత్మగతం ససర్కథ తద్విప్రలుప్తమమున్యాత్య శరణ్యపాల రక్షా గృహీత వపుషా పునరన్వమంస్థాః. ఋషులు ఈ రీతి స్తుతించిరి: ఓ దేవ, ఆశ్రిత పాలక, ఆది పురుష, పూర్వము నువ్వు మాకు ఉపదేశించిన తపో విధానమే నీ ఆధ్యాత్మిక శక్తి అయి ఉన్నది. నీ అందు నిద్రాణముగా నుండి భౌతిక జగత్తును దాని చేతనే నువ్వు సృజించదు. ఈ దానవుడి కలాపముల వలన ఆ తపస్సు దాదాపుగా లుప్తమైనది. కానీ మాకు రక్షణ నొసగుటకే ఉద్దేశింపబడిన నృసింహదేవుని రూపమున ఆవిర్భవించి ఈ దానవుని దునుమాడి ఇప్పుడు ఆ తపో విధానమునే నీవు తిరిగి ఉపదేశించుతుంది. హరే కృష్ణ. ఇక్కడ ఋషులు చెప్పారు కాబట్టి దే ఆర్ ఆల్వేస్, వాళ్ళు ఆస్టరిటీ తపాలు చేస్తారు కాబట్టి దే హ్యావ్ టాక్డ్ అబౌట్ తపాలు, తపస్సు గురించి. సో నా ఇప్పుడు మనం విల్ గో టు ది పోతన శ్లోకాలు. తిరుమల్ చదువుతావు నెక్స్ట్? హరే కృష్ణ. వినిపిస్తున్నారా? యా యా అందరూ ఓకేనా? హరి ఓం. ఘనలీలా గుణచాదురిన్ భువనముల్ కల్పించి రక్షించి వేదనమంజేయు దురంత శక్తికిన్ అనంత జ్యోతికిన్ చిత్ర వీజునికిన్ నిత్య పవిత్ర కర్మునికిన్ నేను ఉత్కంఠలో అవ్యయాత్మునికిన్ వందనమాచరించల కృపా ముఖ్య ప్రసాదార్థినై. బ్రహ్మదేవుడు చెప్పిన ఈ మధ్యమ పద్యం ఇది. బ్రహ్మదేవుడు నరసింహదేవుని స్తుతించిన పద్యం ఇది. పోతన గారి పద్యం. భావం చదువుతావు తిరుమల్? గొప్ప లీలా విలాసాలలాగా అఖిల ప్రపంచాన్ని సృష్టించడం, పోషించడం, హరించడం అనే మహాకార్యాలను అవలీలగా నిర్వహించే ఓ ఆపరానే మహాశక్తి స్వరూప, అపరిమిత తేజోమూర్తి, అబ్బురమైన పరాక్రమశాలి, నిత్య పవిత్ర కర్మానుసారిణి, నాశరహితుడైన పరమాత్మ, నేను అత్యంత ఆసక్తితో నీ అనుగ్రహాన్ని అర్థిస్తూ ప్రమాణాలు ఆచరిస్తున్నాను. దేవా స్వీకరించు. హరే కృష్ణ. దీంట్లో గుణము, లీలా విశేషం బాగా చెప్పబడింది. సంబంధము, అవిధేయ జ్ఞానం కూడా చెప్పబడింది బాగా. నెక్స్ట్ శ్లోకం. ఇది ఈశ్వరుడు అంటే శంకరుడు రుద్రుడు జరిగిన పద్యం. అంటే చూపించగలది. అమరవరేణ్య మీదట సహస్ర యుగాంతము నాడుగానే కోపమునకు వేడు కాదు, సురబాధకుడైన తమస్వి నీచరున్ సమరమునన్ భధించిదివి, చాలుదాత్మజుడైన వీడు సద్విమలుడు, నీకు భక్తుడు పవిత్రుడు కావుము భక్తవత్సల. ఓ దేవోత్తమ, భక్తులేడ మిక్కిలి వాత్సల్యమగల మహానుభావ, ఇంకా 1000 యుగాలు గడిచిన తర్వాత కదా నీకు కోపం పూనాలి గాని అంటే అప్పటికి మహాప్రళయం వేళ అప్పటికి రాదు కదా. ఆగ్రహానికి ఇది సమయం కాదు. దేవతలను బాధించి దానవేశ్వరుని సంహరించావు, బాగుంది, ఇంకా చాలు. అతని కుమారుడు ఈ పిల్లవాడు కల్మషం లేనివాడు, నీకు భక్తుడు, పరమ పవిత్రుడు, ఇతనిని కరుణతో కాపాడు అని చెప్పారు. ది గుణ ఆఫ్ లార్డ్ శివ ఇక్కడ బాగా మనకు కనబడుతుంది. శివుడు అంటే ఇస్ సపోజ్ టు బి మోస్ట్ కంపాషనేట్. అందుకని శివుడు ప్రహ్లాదుని సేవ్ చేయమని నరసింహ భగవాన్తో వేడుకుంటున్నాడు. సో యా తిరుమల్, సో యూ వాంట్ టు కన్సైజ్లీ షేర్ సంథింగ్ యాజ్ ఎ కామెంటరీ? ఇప్పుడు మనకి అంటే మనం గత 2-3 వారాలుగా మనం చూసుకున్న ఈ ప్రహ్లాద చరిత్ర నుంచి మనం ఉన్నాం, భక్తి దాంట్లో ఉన్నాం. ప్రహ్లాదుడు విద్యార్థి దశ, ప్రహ్లాదుడు రాక్షస రాజు వాళ్ళ తండ్రితో హిరణ్యకశిపుడితో సంవాదము, బుద్ధులు విద్యాగురువులు అన్ని జరిగి ఆఖరికి ఏమైంది కలిమినేటెడ్ ఇంటూ హిరణ్యకశిపుడికి ఇక అభిమానం వాత్సల్యం పోయి కోపం వచ్చేసింది. ఇక ప్రహ్లాదుడు ఎంత చెప్పినా వినట్లేదని సరే స్తంభాన్ని కొట్టాడు. సరే అవన్నీ మనం చదువుకుంటూ నరసింహుడు వచ్చాడు. నరసింహుడు వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడు వధ జరిగింది, బాగానే ఉంది.
దాని తర్వాత ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. సరే అందరూ చూసారు ఆ ఘటన, ఆ సంఘటన చూడటానికి ఎవరెవరు వచ్చారా అంటానికి మరి వ్యాస భాగవతంలో ఈ విధంగా నాకు లేదు, కానీ పోతన గారు ఆ దృశ్యాన్ని మనకి చక్కగా కళ్ళకి కట్టినట్టు చాలా బ్రహ్మాండగా డ్రమటిక్ అంటే డ్రమటైజ్ చేసి ఆ వర్ణన జరుగుతుంది. ఆ అపురూప ఆ రాక్షస సంహారాన్ని చూడటానికి ఎవరెవరు వచ్చారండి? బ్రహ్మదేవుడు వచ్చాడు, రుద్రుడు వచ్చాడు, దేవేంద్రుడు అంటే ఇంద్రుడు వచ్చాడు, లక్ష్మీదేవి వచ్చింది, ఇంకెవరు వచ్చారండి? పితృదేవతలు వచ్చారు, మనువులు వచ్చారు, ఇంకా ప్రజాపతులు వచ్చారు, ఋషులు వచ్చారు, నారదుడు వచ్చాడు, ఇంకా వీరు కాకుండా గంధర్వులు వచ్చారు, యక్షరులు వచ్చారు, కిన్నరులు వచ్చారు, విద్యాధరులు వచ్చారు. ఇలా 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 సమస్త ఆకాశంలో ఎవరెవరు ఉన్న వారందరూ వచ్చి చూడటానికి వచ్చారండి. అందరూ గమ్మత్తు ఏమిటంటే అందరూ నరసింహుని స్తుతించారండి. అందరూ నరసింహదేవుడు గుణగణాలు చెప్పేవారు. ఇప్పుడు లీలలు, గుణాలు, అవి ఇవి అందరూ వారికి స్వామివారిని అనుభవించిన రీతిలో వారు గుణించడం జరిగిందండి. పోతే ఇక్కడ చక్కగా ఒక ప్రోటోకాల్, మన వ్యవస్థ అని ఉంటుంది కదా, కుటుంబంలో కానీ ఆఫీసులో కానీ మనకు వ్యవస్థ బ్రహ్మదేవుడు చాలా బ్రహ్మాండంగా పాటిస్తాడు ఆ వ్యవస్థ. సరే అయిపోయింది, దట్ వాజ్ ఓవర్. హిరణ్యకశిప వధ జరిగిపోయిందండి. ఇక్కడ జరిగిపోయిన తర్వాత ఆయన ఎలా ఉన్నారు? మహోత్సవ రూపంలో ఉన్నారు ఆయన. అసలు ఎలాగా ఆయన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి ఆయన నుంచిలోంచి మంటలు. వీరు ఆ రాజసభ నుంచి నరసింహస్వామి బయట కాలు పెడితే ఏమవుతుంది? లోకాలు దగ్ధమైపోతాయని భయం పట్టుకుంది బ్రహ్మదేవుడికి, మిగతా దేవతలకి. సో వారిని శాంతపరచాలి. ఎలా శాంతపరచాలి? మనిషిని ఎలా శాంతపరుస్తాం? మనం కోపంలో ఉన్నవాడిని బుజ్జగిస్తాం, అతని గుణాలు చెప్తాం, వర్ణిస్తాం, వేడుకుంటాం, పొగుడుతాం, చేస్తాం, మనకి తోచినవి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే కానీ మనిషికి రాదు, శాంతపడగరా. మరి అయితే ఫైర్ ఇంజిన్స్ నీళ్ళు పోయాలి. అలా కాకుండా బ్రహ్మదేవుడు మొదలు పెడతాడండి స్వామివారిని స్తుతించడం. అది మన దగ్గర పద్యంలో చదువుకున్నాం. బ్రహ్మదేవుడి తర్వాత ప్రోటోకాల్ ఫాలో అవుతుంది రుద్రుడు తర్వాత ఇంద్రుడు తర్వాత నారదుడు, తర్వాత ఋషులు, తర్వాత మనువులు, ప్రజాపతులు, అలా అలా అందరూ కీర్తిస్తారు. అందరూ పద్యాలు ఉంటాయి. పోతన భాగవతం మనకు తెలుస్తాం చదువుతాం. చేసిన స్వామివారు శాంతించారండి. గమ్మత్తు ఏమిటంటే స్వామివారు శాంతించారు. అలానే ఆ ఉద్రేకం, ఆ అది ఉంటుంది కదా, కోప జ్వాలలు బయటకు వస్తున్నాయి మంటల రూపంలో. ఆయన ఎక్కడ అసలు మనిషి శాంతిస్తాడా అనేదే ఉంటుంది. సంతోష అణు విస్ఫోటం జరుగుతుంది, ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నాడే కానీ ఎక్కడ శాంతపడి ఇంతమంది చెప్పినా మాట వినండి. అప్పుడు బ్రహ్మదేవుడికి లాభం లేదని ఇక అమ్మవారు పిలుస్తాడు లక్ష్మీదేవికి. అమ్మ ఇక మీరే దీనికి ఈ పనికి, ఆయన శాంతపరిచే పనికి మీరే పూనుకోవాలని ఆమెకి సైగ చేసి మీరు చెప్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్పడం జరుగుతుందండి. చెప్తే అమ్మవారు కూడా భయపడతారు. స్వామివారి దగ్గర అంత చనువు తీసుకునేది అమ్మవారే, లక్ష్మీదేవి వారు, ఇంకెవరికి లేదు అంత చనువు. అటువంటి అమ్మవారు కూడా భయపడ్డారు, సంకోచించారు. స్వామివారికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏమి చెప్పాలి అని ఆవిడే దళయమా అంటారు కదా, సందిగ్ధంలో పడిపోయారు. ఏం మాట్లాడకుండా బ్రహ్మదేవుడు చెప్పినా కూడా రెండుపాటు బ్రహ్మదేవుడికి అర్థమైంది. అమ్మవారు కూడా కాస్త ఆలోచన పడ్డారు. ఇక లాభం లేదందుకని దీనికి ఒకటే ఉపాయం, వారిని తగ్గించాలంటే ప్రహ్లాదుడు, నాయన నువ్వు స్వామివారిని నువ్వే స్తుతించు, నువ్వే వేడుకొని వారిని శాంతమూర్తిని చేయి నాయన. ఆమె తండ్రిగానే చంపిన కోపంతో ఆయన అలా బడా రుద్రుడిలాగా ఉన్నాడు, వారిని శాంతింపజేయడం మా వల్లవరు కాదు, నువ్వే చేయండి. ప్రహ్లాదుడు స్తుతిస్తాడు. చాలా చక్కటి పద్యాలు ఉంటాయి పోతన గారి భాగవతం. ఆ స్తుతి పద్యాలు మనకి వీలైతే మీరు చూపిస్తే బాగుంటుంది. ఆ ప్రహ్లాదు వీరి స్తుతి ఒకటి గుణవేదాలు, ప్రహ్లాదు స్వామివారిని స్తుతించే పద్యాలు ఉంటాయండి. అలా స్తుతిస్తాయండి. పోతన గారు రాసిన తెలుగు పదజాలాలు ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. స్తుతిస్తే అప్పుడు ఏమైతుందనేది తర్వాత మీరు చెప్దురు వారు. హరే కృష్ణ. థ్యాంక్స్ తిరుమల, థ్యాంక్స్ లాట్. గౌతమ్ గారు, యూ విల్ టేక్ యువర్ శ్లోకస్. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఇది ఇంద్రుడి స్తుతి. ఇది అదే సందర్భంలో ఇంద్రుడి స్తుతి. ప్రాణి సంఘముల హృత్ పద్మ మధ్యంబుల నివసించి భాసిల్లు నీవ ఎరుగుదు, ఇంతకాలము దానవేశ్వరు చే బాధ పడి చిక్కియున్న యాపన్న జనుల రక్షించితివి మమ్ము రాక్షసు జంపితి, క్రతుహవ్యములు మాకు కలిగె మరల, మంటిమి నీ సేవ మరిగిన వారలు కైవల్య విభవంబు కాంక్ష చేయరు, ఇతర సుఖములెల్ల నిచ్చగింపగనేల, యస్థిరంబులివి అనంత భక్తి కొలువ నిమ్ము
నన్ను ఘోర దైత్యానీక చిత్త భయ దరంహ శ్రీ నృసింహ. హరే కృష్ణ. అరివీర భయంకర స్ఫూర్తి నరసింహమూర్తి, నీవు భీకర ప్రవృత్తి గల రాక్షసులందరి మనసులలోనూ భయము రేకెత్తించేవాడవు. సమస్త ప్రాణుల హృదయ పద్మాలలోనూ ప్రకాశించువాడవు. నీకు తెలియనిది ఏమున్నది? ఇంతకాలం ఈ రాక్షసుల ప్రభువు అయిన హిరణ్యకశిపుని వలన కష్టాలు అనుభవించి ఆర్తులం అయ్యాము. నీవు ఆ రాక్షసుని సంహరించి మమ్ములను రక్షించావు. మాకు మరల మా హవిర్భాగాలు దక్కాయి. మా బ్రతుకులు వన్నెకెక్కాయి. నీ సేవా భాగ్యం పొందిన వారు కైవల్యాన్ని కూడా కోరుకోరు. అటువంటిది అశాశ్వతాలైన ఇతర కోరికలు కోరుకోవటం ఎందుకు? దండగా అపారమైన భక్తితో నిన్ను సేవించుకునే వరం ప్రసాదించు నరకేసరి. హరే కృష్ణ. మీరు మ్యూట్ లో ఉన్నారండి. Yeah, you want to tell something like a commentary or your realization? తప్పకుండా అండి, తప్పకుండా. నాకు చాలా నచ్చిన పద్యం ఇది. అయితే ఈ పరంపరలో వచ్చిన స్థుతిలో ఒక్కొక్క దాన్ని చూస్తే కూడా మనకు చాలా అందంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు తను సృష్టి విషయం గురించి మాట్లాడడం మొదలు పెట్టినాడు. రుద్రుడు తన అంటే ప్రళయ అంశలో ఉన్న నరసింహమూర్తిని శాంతింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంద్రుడేమో హవిర్భాగాల గురించి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళందరూ దేవతలు వాళ్లకు ప్రకృతి సిద్ధమైన కర్మల గురించి మాట్లాడుతున్నారు. నేను ఆ విధంగా దాన్ని స్వీకరించి ఉన్నాను. ఇంద్రుడు, ఇంద్రాది దేవతలు, దిక్పాలకులందరూ వారి వారి కర్మలు వాళ్లకు ఉన్నాయి. అంటే మనకు ఒక అందమైన వ్యవస్థ ఉన్నది. మానవులు, ఇతర జీవులు చేసే కర్మలు, యజ్ఞము, హవిస్సు, హవిర్భాగాలు వాళ్ళు అందుకొని, రాక్షసులు దేవతలు వాళ్ళు చేసే, దిక్పాలకులు ఇత్యాది దేవతలు వాళ్ళు చేసే పనులు, అంటే వర్షము, గాలి, ఈ పంచభూతాలు, ఇవన్నీ వాళ్ళు చేసే కర్మలు మళ్ళా మనుషులకు ఔషధులు ఇటువంటి వాటి రూపంలో మళ్ళా మనకు అవన్నీ ఇస్తారనమాట. ప్రకృతి ద్వారా మనకు అందించే మంచి విషయాలన్నీ అందిస్తారు. సో ఇప్పుడు ఈ హిరణ్యకశిపుడు చేసిన పని ఏంటంటే, ఏ దేవతలు చేసే కర్మలకు విరుద్ధంగా, అంటే వాళ్లకు అడ్డంకు వేసి ఆ వ్యవస్థనన్నిటినీ అస్తవ్యస్తం చేసినాడు అనమాట. సో ఒక విధంగా చూస్తే నరసింహస్వామి వచ్చి హిరణ్యకశిపుడు అనే కంటకాన్ని లోకం నుంచి తీసేయడం వలన ఈ మళ్ళా ప్రకృతి సిద్ధమైన వ్యవస్థ మళ్ళా తదేకంగా మళ్ళా తిరిగి అదే వృత్తము ఏర్పాటు జరిగిందనమాట. సో ఆ విధంగా మనము రుద్రుడు ప్రళయము, రౌద్రము శాంతింప చేయడం, ఇదంతా ఆ విధంగా ఆలోచించుకోవచ్చు అనమాట మనము. సో ఇంద్రుడు ఒక విధంగా నేను చేయవలసిన కర్మకు ఉన్న అడ్డంకుని మీరు తొలగించినందుకు ధన్యవాదాలు చెప్తూ ప్రభువును కీర్తిస్తున్నాడే అని అనుకోవచ్చు. రెండవది ఏంటంటే, అంటే ఇప్పుడు మనం భగవంతుణ్ణి కోరుకోవడంలో ఇది చాలా అందమైన విధంగా మనకు చెప్పిన నీతి. భగవంతుణ్ణి కోరుకునేది ఏంటి? మనం అష్టైశ్వర్యాలు కానీ, పదవులు కానీ, సుఖాలు కానీ, ఇవన్నీ కోరే బదులుగా మనకు ఎప్పటికీ కూడా భగవంతుని యందు ధ్యానము, భక్తి మార్గములో మనము ఎప్పటికీ ఉత్థాన స్థితిలో ఉండే విధంగా మనల్ని చూడమని. సో దీనికి అనుగుణమైన అన్వయమైన ఇంకొక చాలా అందమైన పద్యం మనకు ఉంటుంది. మనకు శ్రీకృష్ణుడు సుధామ ఉపాఖ్యానంలో ఉంటుంది. సుధామ ఉపాఖ్యానంలో నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడ నెయ్యము నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. అంటే మనం భగవంతుణ్ణి కోరుకోవాల్సినవి చాలా సింపుల్ గా చెప్పాలంటే 3 విషయాలు. భగవంతుని పాద పద్మాల మీద ధ్యాస, నీ పాదార్చకులతోడ నెయ్యము అంటే భాగవతులతోడ నెయ్యము సంబంధము కలిగి ఉండడము, భూతదయ నితాంతాపార భూతదయ ఎన్నటికీ తగ్గని భూతదయ అంటే అన్ని భూతములను, మనలో ఉండే కోరికలు కానీ, మనలో ఉండే చైతన్యము కానీ వేరే భూతాలలో కూడా చూస్తూ ఉంటే ఆ సంయమనము అనేది మనకు వస్తుంది. సో ఈ 3 విషయాలు మాత్రమే మనము
కోరదగ్గవి కోరవలసినవి, ఇంకా వేరే ఏ సుఖాలు కానీ కోరకూడదు. చాలా అందంగా, అంటే ఈవెన్ మోక్షము కూడా మనం కోరదగినది కాదు, అంటే ప్రత్యక్షంగా మోక్షాన్ని కోరడం కూడా ఒక విధంగా తక్కువ స్థాయిలో చెప్పబడిందండి ఈ పద్యం. చాలా వెరీ గుడ్, థ్యాంక్స్ అలాట్, ఫ్యాంటాస్టిక్. అప్పా కెన్ ఐ ఇంటర్వ్యూన్ 1 సెకండ్? బికాస్ మీరు ఈ యజ్ఞాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి భగవద్గీతలో యజ్ఞం గురించి భగవంతుడు ఏం చెప్పాడు అది ఒక్కసారి ఐ వాంట్ టు షేర్. 3rd చాప్టర్ 10th శ్లోకాలో సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యత్వం ఏషవో స్విష్ట కామధుః. సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులు మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తు పంపి ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కలరు. ఏలైనా వీటి ఆచరణ మీ సుఖ జీవనము మరియు బంధ విముక్తికి కావలసిన సర్వాభీష్టములను ఒసగిరును అని ఆశీర్వదించారు. ఇదన్నమాట యజ్ఞాలు చేయడానికి మెయిన్ పర్పస్. Thanks Amma, thanks a lot. Hare Krishna. So now we will go to Satya. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. ఋషులు ఇట్లా అనేది 1 సెకండ్ మావా, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం మావా, కొంచెం అక్కడ. ఓకే. ఋషులు ఇట్లా అనేది భవదీయాదరలీల లోకముల్ నుత్పాదించి రక్షింప నేడవి దైత్యేసుని చేత భేదితములై హ్రస్వంబులైయుండ నీ అవినీతిన్ నరసింహ రూపమున సంహారంబునందించి వేద విధిన్ గ్రమ్మర నుద్ధరించితి గదా ధర్మాను సంధాయి వై. ఓ ధర్మ సంస్థాపక ధర్మమూర్తి, నీవు ఎంతో ఆదరంతో లోకములను సృష్టించి రక్షిస్తున్నావు. కానీ ఇవాళ రాక్షసుడు హిరణ్యకశిపుడు లోకాలను చిన్నాభిన్నం చేశాడు. ఈ దురహంకారిని నరకేసరిగా అవతరించి సంహరించావు. వేద ధర్మాన్ని మరల ఉద్ధరించావు. చెప్పు. ఈ యొక్క ఈ స్థుతిలో మనకి బాగా డామినెంట్ గా కనిపించేది లీలా విశేషం. దట్ ఈస్ క్రియేటెడ్ దిస్, ఏం లీలలు చేశాడు. సారీ సత్య, గో హెడ్. షూర్. సో అది దీనికి వేద ధర్మం ప్రకారం ఏమిటి అంటే, భగవంతుడు మన రేఖాంటి చెప్పినట్టుగా, మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా ఆయన క్రియేట్ చేసి, దిస్ ఇస్ అ ఇంటర్డిపెండెంట్ యూనివర్స్ హి హస్ క్రియేటెడ్. ఇప్పుడు దేవతలు దే ఆర్ నాట్ బై దెమ్సెల్వ్స్ కంప్లీట్లీ ఆటోనమస్, దే ఆర్ డిపెండెంట్ ఆన్ హ్యూమన్స్ ఆల్సో. ఎలాగా డిపెండెన్సీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ లింక్ ఏమిటంటే, ఈ వేద మంత్రాల వల్ల దేవతల గురించి చెప్తూ ఏం చెప్తారంటే, వేదాల్లో వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మంత్రాల ద్వారా ఈ హవిస్సులు అవి ఇస్తే మానవులు అవి దేవతలకు రీచ్ అవుతాయి. వాళ్ళకి పోషణ అంతా అదే, ఈ మంత్రాలే, అవి మంత్రస్వరూపాలే. వాళ్ళకి ఇంకేమి రూపాలు లేవు. మామూలుగా చెప్పాలంటే ఆ రూపాలన్నీ మంత్రస్వరూపాలే వాళ్ళవి, దేవతలన్నీ. సో ఎప్పుడైతే వేదం నశిస్తుందో, ఎప్పుడైతే మంత్రాలు ఆర్ యాగాలు అవి తగ్గిపోతాయో, అప్పుడు నీకు ఎవరి మీద అయితే డిపెండ్ అవుతున్నావో వాళ్ళు నీకు మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇందాక నీకు ఔషధుల రూపంలోనూ వాటిల్లోనూ క్రియేట్ చేస్తున్నారు. వాట్ ఎవర్ దే ట్రైంగ్ టు క్రియేట్, దాట్ ఈస్ గోయింగ్ టు బీ ఇంపాక్టెడ్. అందుకు ది సైకిల్ ఈస్ బీయింగ్ బ్రోకెన్. ఈ సైకిల్ ఎవరు బ్రేక్ చేస్తున్నారు? ఎనీబడి హూ గోస్ అండ్ ట్రైస్ టు బ్రేక్ దిస్ సైకిల్ వెదర్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ఈజ్ ఈవిల్. అదే అన్నమాట రాక్షసత్వానికి కారణం, మూల డెఫినేషన్ ఇదే. ఇప్పుడు రావణాసురుడు చేసినాను, వాడు వేదాన్ని నమ్మినాను, మళ్ళీ ఇలాగే చేస్తాడు వాడు. హీ ఈజ్ ఇంపాక్టింగ్ పీపుల్, ఎదర్ హీ ఆర్ పీపుల్ అండర్ హిస్ ఆధీనంలో ఉన్న వాళ్ళు వచ్చి ఋషుల యజ్ఞాల్ని వేధించడం వాటిని. అందుకని దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నువ్వు సృష్టిని బ్రేక్ చేస్తున్నావు అంటే భగవంతుడిని, యు ఆర్ గోయింగ్ అగైన్స్ ద వెరీ విల్ ఆఫ్ గాడ్ దట్ హెస్ క్రియేటెడ్ దిస్. అందుకు ఈ దీంట్లో ఋషులు వాళ్ళు దే ఆర్ వెరీ పర్టికులర్ టు మెయింటైన్ అండ్ ప్రిజర్వ్ దిస్ ఆర్డర్ అనమాట. సస్టైనబుల్ క్రియేషన్ అండ్ సస్టైనబుల్ యూనివర్స్ అకార్డింగ్ టు ద క్రియేటర్స్ విల్.
అది కంటిన్యూ అవ్వడానికి వేదిక ధర్మం ప్రకారం దిస్ ఈస్ ద ఫండమెంటల్ బిలీఫ్. అందుకని ఎనీబడి హూ డిస్ట్రాయ్స్ దిస్ ఫండమెంటల్ బిలీఫ్, దీనికి చాలా దే టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్పాలి. ఇప్పుడు మన చిన్నజీఆర్ స్వామి వారి గురించి చెప్తాం కదా, అలాగే వారి గురువు గారు మన పెద్దజీఆర్ స్వామి వారు ఉండేవారు. ఆయన పెద్దజీఆర్ స్వామి వారు ఆశ్రమం పుచ్చుకునే ముందర ద థింగ్ దట్ మూవ్డ్ హిమ్ టువర్డ్స్ ఆశ్రమం పుచ్చుకునే లోపల, ఇప్పుడు ఈ ద్రావిడ ఫిలాసఫీ ఉంది కదా, ద్రావిడ డిఎంకే ఫిలాసఫీ, ద ఫౌండర్ ఆఫ్ ద డిఎంకే ఫిలాసఫీ was he propounded this very atrocious philosophy of Aryans and Dravidians and that split, and ఆయన రామాయణం మీద he insulted రామాయణాన్ని కాల్ చేసి ఇలా అంతా చేస్తే పెద్దజీఆర్ స్వామి వారు వెళ్ళి మెడ్రాస్లో వెళ్ళి రైల్వే స్టేషన్ ఆయన వెళ్ళి మళ్ళా మొత్తం రామాయణ యజ్ఞాలు చేశారు, క్రతువులు చేశారు. ఆయన ప్రతి మంత్రం రామాయణంలో ప్రతి శ్లోకాన్ని, వాల్మీకి రామాయణంలో అది మంత్రం ఒకటి, ఆ మంత్రంలో మంత్ర రూపంలో స్వాహా మంత్రాలతో యజ్ఞంలా చేస్తారు, అది రామాయణ క్రతువు అని. ఆయన అలాగా 108 క్షేత్రాల్లో చేశారు. అది చేసింది ఫస్ట్ మెడ్రాస్లో, అక్కడికి వెళ్ళి చేసి ప్యూరిఫై చేసి మళ్ళీ అక్కడ హీ వాంటెడ్ టు రీఎస్టాబ్లిష్. అయితే ఆ టైంలో ద డిఎంకే సో పవర్ఫుల్, ఎవరు రూపటికి రాణించేవారు కాదు. ఆయన రైల్వే స్టేషన్లో ఉండి చేశారు. దట్స్ హౌ ఆయనకి దెన్ హీ బికేమ్ వెరీ ఇన్స్పైర్డ్ టు డూ ఇట్. ఆయన దగ్గర నుంచి వచ్చిన ఆల్ హిస్ ఫాలోవర్స్ అండ్ పీపుల్ హూ ఫాలో హిమ్ ఆర్ kind of re-establishing that Vedic tradition anamata malla. So that that's where it's a very profound thing. When you insult Vedas, that's what is the implication. You are destroying the creation and breaking the thing. Asurula lakshaname adi. When anybody who is doing this, they want to kind of break that thing. Meeru maamuluga kuda chusinanu, breaking of temples or breaking of this thing, right, is because they want to break the traditional thing. నెక్స్ట్ శ్లోకాల్లో కూడా వస్తాయి. నెక్స్ట్ శ్లోకం కూడా నాకు చదవమన్నావు, నేను ఐ డోంట్ వాంట్ టు రీడ్ ఇట్, ఐ గివ్ యూ ద సారాంశం ఆఫ్ ఇట్ ఇఫ్ యూ గో టు ద నెక్స్ట్ శ్లోకం మావా, ఇఫ్ యూ వాంట్ మీ టు. ఈ శ్లోకం నేను చదవను, నేను ఆఖరిన థర్డ్ పర్సన్లో చెప్తాను. అది వాళ్ళ పితృదేవతలు ఏమన్నారు అని. పితృదేవతలకి కూడా సేమ్ థింగ్, వాట్ ఎవర్ నువ్వు ఇచ్చేవి ఋషులకి వేదాల ద్వారా నువ్వు మంత్రాల రూపంలో ఎలా వెళ్తున్నాయో మళ్ళా దేవతలకి, పితృదేవతలకు వెళ్ళేవి కూడా భాగాలు అవి వెళ్ళవు. అవి వెళ్ళక మూలంగాను అగైన్ ద కంటిన్యూటీ అండ్ లీనియేజ్ అండ్ స్పిరిచువల్ ట్రెడిషన్స్ అండ్ ద సంప్రదాయాస్ ఆర్ బ్రోకెన్. ఆ పాత్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి యూఆర్ రిటైనింగ్ ద యూనివర్సల్ ఆర్డర్ అగైన్. ఆయన మళ్ళా వచ్చి అవతారంలో వచ్చి లీల చూపెట్టినప్పుడు, ఇలాగే ఇందాక తిరుమల ఒక విషయం చెప్పాడు. అప్పుడు నరసింహస్వామి ఆయన్ని మామూలుగా మనం చెప్తుంటే, మన పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు నరసింహస్వామి శుద్ధ సత్వ అవతారం అని చెప్తారు. ఆయన కానీ ఎంతో భయంకర రూపంలో కనబడ్డాడు, కానీ అది వచ్చిన లీల మాత్రం ఎంత భయంకరంగా ఉంటుంది మనకి చూడ్డానికి. ఆ టైంలో ఎలా ఉందంటే ఆయనకి ఎంత కోపంగా ఉంది, తన భక్తుడిని అపరాధం చేస్తాడని ఎవరు దగ్గరకు వెళ్ళటం లేదు. లక్ష్మమ్మ వారి గురించి చెప్తున్నప్పుడు కూడాను ఆవిడ దగ్గర వెళ్లకుండా 2 అడుగులు బ్రహ్మగారు వెళ్ళమని ఆవిడ వైపు చూస్తే ఆవిడ వెనకాల 2 అడుగులు వేసిందట. అలాగేమిటి ఆవిడ గుండెల్లో ఉండే ఆవిడే 2 అడుగులు వెనకాలకి వెళ్ళిందట, అంత కోపంలో ఉన్నారు. అప్పుడు ఓన్లీ శాంతం ఎవరు అంటే మన ప్రహ్లాదుడే వెళ్ళి చేయగలరని మన ప్రహ్లాదుడికి వేస్తే అప్పుడు ప్రహ్లాద స్తుతి. అందుకని ప్రహ్లాద స్తుతిలోకి వెళ్దాం. ఇంకా నాది చాలు. ఇంకా జయ శ్రీమన్నారాయణ, జయరామ్. Thanks a lot Satya. Sure. Now Sure. Padmasini, I want to take it up. జై శ్రీరామ్. నాకు అర్థమైంది, నేను ట్రై చేస్తాను చెప్పడానికి. తప్పకుండా. సో అంటే ఈ భావం చదువుతా ఫస్ట్. సిద్ధులు ఇట్లనేది go ahead. భావమే చదివేనా శ్లోకం కూడా చదువు. క్రుద్ధుని అణిమనిక దైత్యున్ ఇరితివి మహాయోధవు నీ కృప మాకును సిద్ధులు మరలన్ కలిగే శ్రీ నరసింహ. ఓ నరసింహావతారా, నీవు యోధానుయోధుడవు, ఆగ్రహోదగ్రుడై హిరణ్యకశిపుడు మా అణిమ మహిమ మున్నగు సిద్ధులు అన్నింటినీ లాక్కున్నాడు. ఆ రాక్షసుడిని కీల్చి చెండాడి సంహరించావు, మేలయ్యను. నీ దయ వలన మరల మా సిద్ధులు మాకు లభించాయి. ఇది అణిమ మహిమ గరిమ గురించి ఇందాక అన్న చెప్పారు, గౌతమ్ చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు. నాకు ఇది
ఏ ఏ సినారియో గుర్తుందంటే రామాయణం చదువుతున్నాం కాబట్టి నేను ఇమ్మీడియట్ గా రాము గారితో అసోసియేట్ చేశాను ఇది. ఎప్పుడే ఆ ఆయన ఖరదూషణల్ని సంహరిస్తారు, 14 ఏళ్ళ రాక్షసుల్ని ఏకం ఆయన ఒక్కరే నిలబడి సంహరించినప్పుడు ఆయన బాణం ఆ ధనస్సు పట్టుకున్న తీరు, ఆయన ఆ బాణాలని ఉపయోగించే తీరు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒక వాళ్ళకి అర్థం కాలేదంట. ఆ భంగిని చూస్తే ఆయన ప్రళయకాల రుద్రుగా ఉన్నారు అని అనిస్తారు వాల్మీకి మహర్షి. అదే కాకుండా ఆ ప్రళయకాల రుద్రుడే కాకుండా పైనుంచి స్థుతులు వాళ్ళందరూ స్తుతి చేస్తున్నారు. ఏంటి అంటే అమ్మయ్య ఇప్పుడు మేము చెయ్యాలి కార్యక్రమాలు, చెయ్యాల్సిన ఏవైతే ఉన్నాయో ఒక క్షేమం కోసం చేస్తారు వీళ్ళందరూ చేసే పనులన్నీ. సో ఆ లోక క్షేమం కోసం చేసే మా పనులన్నీ ఇప్పుడు చక్కబడతాయి. ఇలాంటి వాళ్ళ వల్ల మా విరోధాలు వస్తున్నాయి. సో ఇవన్నీ చక్కబడుతున్నాయి మాకు. అందుకు ఆయన అక్కడి నుంచి పైన వాళ్ళు పూల వర్షం కురుస్తారు. తర్వాత అది నా కళ్ళకు కట్టింది. ఇప్పుడు అది చదివినప్పుడు ఈ సిద్ధులు ఇవన్నీ అంటే నాకు ఇంకోటి కూడా ఏమిచ్చిందే, మళ్ళీ మా సిద్ధులు మాకు వచ్చాయి, సో వాట్ రైట్, సిద్ధుల కోసం చేయటం లేదు. వాళ్ళకి ఏంటి అంటే ఆ తపసిద్ధిలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళు చేసే ఆ తపసిద్ధి ఇస్ ఫర్ లోకక్షేమం, ఇట్స్ నాట్ ఫర్ దేర్ బెనిఫిట్. దిస్ ఇస్ వాట్ ఓకే నాకు ఇది బెనిఫిట్ చేసింది, నాకు మళ్ళా మా ఈ అన్ని సిద్ధులు సిద్ధులు వచ్చేసాయి, 8 సిద్ధులు వచ్చేసాయి అంటే వాట్ రైట్. సో కానీ వాళ్ళకి ఏంటి అంటే లోకక్షేమంతో ఇవన్నీ ఉపయోగపడుతుంది కాబట్టి అందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. సో అది నాకు అర్థమైంది. నాకు ఇంకొకటిగా దీంట్లో మహాయోధవు అన్నారు, ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేశారు? ఎందుకంటే ఆయన హిరణ్యకశిపుడితో యుద్ధం చేయలేదు. సో నాది ఒక్కటి కొంచెం క్లారిఫై చేయగలిగితే ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? మళ్ళీ ఒక్కసారి చెప్పు. మామ చెప్తారు. నాకు ఈ డౌట్ ఏంటంటే మహాయోధవు అన్నారు కదా, యా అయితే నాకు ఏంటనిపించింది అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో చూస్తే కనుక he didn't wage any వార్ లాగా అయితే ఏమి వెళ్ళి యుద్ధం చేసినట్టే ఎక్కడ లేదు. డైరెక్ట్ గా వచ్చాడు, చీట్ ఎండాడేశాడు, అయిపోయి కాదు ఉంది కొంచెం సో అది అయిపోయిన తర్వాత సో కాదు తల్లి వాడి రెసిస్టెన్స్ ఉంది, కానీ అంత భీకర యుద్ధం కదా, రాముడు మధ్య యుద్ధం లాగా కాదు కదా ఇది. సో అందుకు నాకు అంటే మహాయోధు అన్నప్పుడు ఆ కాంటెక్స్ట్ ఏంటి అన్నది అర్థం కాలేదు. అందుకు I will try to explain. ఒకటి ఏంటంటే వాళ్ళు స్తుతించినప్పుడు ఆ ఒక్క లీల ఒక్కకే పరిమితమై స్తుతించరు, అదొకటి. ఇట్స్ ఎ జనరల్ థింగ్. Lord is known as Mahayuddha, and the very fact if somebody ఎవరైనా వచ్చి హిరణ్యకశిపుడిని జయించాడు అంటే he has to be Mahayuddha because హిరణ్యకశిపుడు has conquered the world. అండ్ జయించడమే కాదు, మామూలుగా ఇంకా పెద్ద యుద్ధం చేయకుండా కూడా జయించాడంటే ఇంకా ఈ స్టిల్ ఏ గ్రేటర్ వారియర్ రైట్. ఇప్పుడు ఎవరైనా పెద్ద యోధుడు ఉన్నాడు అనుకో, వాడు వచ్చి వాడితో 15 రోజులు చేస్తే అదొక ఎత్తు. ఆ పెద్ద యోధుడిని వచ్చి ఇలా టక్కని లేపేస్తే అది స్టిల్ గ్రేట్ రైట్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆల్సో ఈజ్ రిమెంబర్డ్ యాజ్ మహాయోధ. అండ్ ఈ గ్లోరిఫికేషన్స్ ఏంటంటే దే ట్రై టు రిమెంబర్ ఇది మహాయోధుడు అనేది గుణ ప్రభావం, అంటే గుణాన్ని గుర్తు తెచ్చుకునే ఇది క్వాలిటీ ఆఫ్ ది లార్డ్ లో ఒక మహాయోధుడు అని ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ అణిమ మహిమ గరిమలు కూడా నువ్వు ఎక్సలెంట్ పాయింట్ తీసుకొచ్చావు. సిద్ధులు అది ఇందాక గౌతమ్ గారు చెప్పినట్టు ఎవరెవరికి వాళ్ళకి ఒక డ్యూటీ ఉంటుంది. ఆ డ్యూటీకి కావాల్సిన వాళ్ళే బికాస్ దే ఆర్ అకౌంటబుల్ టు డూ సంథింగ్, దే హ్యావ్ టు హ్యావ్ సమ్ స్కిల్ అండ్ కాంపిటెన్స్. ఆ కాంపిటెన్స్ ఎవరైనా తీసేసుకుంటే దట్ అకౌంటబిలిటీ కెనాట్ బి ఎస్టాబ్లిష్, కెనాట్ బి అచీవ్డ్. ఆ స్కిల్ రావడానికి, ఆ కాంపిటెన్సీ రావడానికి దే ఆర్ ప్రేయింగ్, నాట్ దట్ దే వాంట్ టు బికమ్ గ్రేట్. సో ఈ అణిమ మహిమ గరిమ ఈ స్థితులు వస్తే వాళ్ళ పని ఏదైతే వాళ్ళు చేసుకోవాలో అది చేసుకోవాలి. దిస్ ఆల్సో అణిమ మహిమ గరిమ నుంచి కూడా వేరే చోట్ల కూడా వస్తుంది.
అంటే దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ కేపబిలిటీ దట్ కెన్ మేక్ ఎ మ్యాన్ వెరీ హెవీ ఆర్ వెరీ లైట్, వెరీ స్మాల్ ఆర్ వెరీ బిగ్. ఇప్పుడు మనకి హనుమంతుల వారు ఆంజనేయ స్వామి గురించి సుందరకాండలో. స్వామి కూడా చేశారు. ఇంకో కొంతమంది యోగులు కూడా మనకు చూడడం జరుగుతుంది, ఆ రోజుల్లో చేసేవాళ్ళు. అండ్ ఆల్సో అనదర్ సిద్ధి ఈస్ దట్ దే కెన్ travel through mind, one place to another place. So these are the siddhis that are there. So that comes as a part of it. So మనకి ఎందుకంటే హనుమంతుల వారు ఆయన ఫస్ట్ శ్లోకంలోనే చెప్తారు కదా సుందరకాండల్లో, నేను మనసులో ఆ లంకని చేరిపోయా అంటారు ఆయన. సో అది అందుకని అప్పుడు సీతమ్మని చూశాను అని చెప్పుకొని మొదలెడతారు ఆయన. సో అందుకు తులసిదాస్ గారు కూడా అదే అంటారు కదా, అష్ట సిద్ధి నవనిధికే దాత. ఈ భగవద్గీతలో 6వ అధ్యాయంలో ధ్యాన యుగంలో వీటి గురించి శ్రీకృష్ణుడు కొంచెం అర్జునుడికి కూడా చెప్పడం జరుగుతుంది. అవన్నీ చెప్పేకే అర్జునుడు చెప్తాడు అన్నమాట, నువ్వు చెప్పేవన్నీ నాకు ప్రాక్టికల్ కాదు సార్, tell me something that I can participate in. The very nice conversation happens at the end of 6th chapter. So Sujata garu unnara ivada, did she log in? I am not. 1 second appa, just I want to add, పద్మాసుని అన్నారు కదా యుద్ధం చేయలేదు అని, కానీ సత్య చెప్పినట్టు ఇనిషియల్ స్టేజ్ లో ఎప్పుడైతే ఆయన స్తంభం నుంచి బయటికి వస్తారో అవివేకంతో ఫస్ట్ హిరణ్యకశిపుడు, తర్వాత ఆయన అనుచరులు అందరూ స్వామితో యుద్ధానికి వస్తారనమాట. అప్పుడు అంత బీభత్సం యుద్ధం జరగదు, ఎందుకంటే సూర్యుని ముందు డ్యూటీ లాంటి వాడు వీళ్ళంతా ఆయన శక్తి ముందు. కానీ ఆ అవివేకం కొద్దీ వాళ్ళు ఏదో ఆయన కాంకర్ చేస్తామని ప్రయత్నం చేస్తారు అక్కడ. రాలేదు. కెన్ తిరుమల్, కెన్ యూ టేక్ ఓవర్? ఇంకొక పాయింట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్. ఇప్పుడు ప్రతి వాళ్ళు స్థుతిలో చూసావా, వాళ్ళందరూ వాళ్ళ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ ని వాళ్ళు గుర్తు చేసుకొని వీఆర్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ అస్ బ్యాక్ సో దట్ వీ కెన్ పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్ అన్హిండర్డ్ అని చెప్తున్నారు. అంటూ చెప్తూ ఇంకొకటి, ఈయన ఇప్పుడు నరసింహస్వామి అంత ఉద్రేకంగా అలా ఉన్న రుద్ర రూపంలో ఉన్నాడు కదా, ఆయన గుర్తు చేస్తున్నాడు. ఇంకొకటి ఏం చెప్తారంటే, మనకి మామూలుగా ఆచార్యులు వాళ్ళు, అయ్యో నా జాబ్ తీసేసుకుంటున్నామేమో అని ఆయనకి భయం వేస్తుందట రుద్రుడికి, ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడే దానికోసం వెళ్ళకో అని ఆయన గుర్తు చేస్తున్నట్టు. అలాగా సో అలాగే మన చమత్కారంగా చెప్తారు మనకి ఆచార్యులు వాళ్ళు చెప్తున్నప్పుడు. ఇంకొకటి సారీ, యాక్చువల్లీ స్వామి వారి భయంకర రూపం ఉగ్ర రూపం మాట్లాడుతున్నాం కదా, మీరు వినిండొచ్చు, మీరైతే చిన్నపిల్లలప్పుడు మన ఆండాళ్ళ నిలయంలో సంతానం గోపాలాచారి గారు కాలక్షేపం అయ్యేది. ఆయన చాలా నరసింహ భక్తుడు అనమాట. ఎప్పుడైతే ఈ మారిమళై అది వచ్చినప్పుడు ఆయన నరసింహ గురించి చాలా గ్లోరిఫై చేసి చెప్పేవారు. ఆయన చెప్పేవారు అనమాట, స్వామి అట సుందర నారసింహ అట. ఆయన భయం ఎవరికి, భక్తులకు ఆయన సుందర నారసింహం. ఎవరైతే భగవంతుడు నమ్మరో, ఎవరైతే నాస్తికులో వాళ్ళకు ఆయన భయంకరుడు, కానీ భక్తులకు ఆయన చాలా సుందరమైన వాడట. అంత గొప్ప అవతారం అన్నమాట నరసింహ అవతారం. అది చెప్తూ సారీ అండి, ఐఎమ్ టేకింగ్ ద టైం. ఆయన స్వామి ఉద్భవించే ముందు రోజట, అంటే ఆయన కొంచెం హాస్యం మేళవించి చెప్పేవారు అనమాట. స్వామి అటు ఇటు తిరుగుతున్నారట వైకుంఠంలో. అమ్మవారు అడిగిందట, ఎందుకంత రెస్ట్లెస్ అంటే, ఈ అల్పకుడు నా భక్తుడు ఎక్కడున్నా అని చెప్తాడో ఏమో, అందుకని రెడీగా ఉన్నా అతను ఏ ప్రదేశం చూస్తే నేను అక్కడి నుంచి ఆవిర్భవించాలి కదా అని అనేవారట స్వామి. అట్లా చక్కగా చెప్పేవారు. ఇంకా చాలా చెప్పేవారు, నాకు అన్ని గుర్తులేవు, కొన్ని సీన్స్ గుర్తున్నాయి మాట్లాడే. సంతానం గోపాలాచారి గారు చాలా బాగా చెప్పేవారు అనమాట. హరే కృష్ణ. థ్యాంక్స్. ఐ థింక్ సుజాత రాలేదు. తిరుమల ఉన్నాడా? తిరుమల సుజాత వచ్చారా? I think she didn't log in today. Yeah. Okay. విద్యాధరులు ఇట్లనేవి, దానవనింజంపి అంతర్ధానాదిగ విద్యలెల్ల దయదో మరలంగనా ఇచ్చిదివి, విచిత్రము నీ నిరుపమ వైభవంబు నిజము నృసింహ. ఓ నరకేసరి, నీ వైభవం అతులితము అసాధారణము, నీ చారిత్రము బహు విచిత్రము. హిరణ్యకశిప రాక్షసుడిని చంపి అంతర్ధానం ముందుకు మా శక్తులు అన్ని దయతో మాకు వెనక్కి ఇచ్చావు. సేమ్ మూడ్ ఇస్ గోయింగ్ ఆన్. 1 second తిరుమల్. ఇది కూడా చదువుతా. జరుగుతారా? చదివే, నువ్వు చదివేతున్నా. ఇది భుజంగులు ఇట్లనేవి. భుజంగులు అంటే సర్పాలండి. భుజంగము ఇట్లా అన్నారు. రత్నములను మత్కాంతారత్నముల గుచ్చి కొన్న రక్కసు నురమన్ యత్నమున వృచ్చి వైచితి,
పత్నులు రత్నములు కలిగి బ్రతికెమే ఈశా. ఓ దేవా ఈశ్వర, హిరణ్యకశిపుడు మా శిరోరత్నాలను స్త్రీరత్నాలను లాక్కున్నాడు. ఆ రాక్షసుడి వక్షస్థలం వ్రక్కలు చేసి ఓడించి సంహరించావు. మా మణులు రమణులు తిరిగి లభించేలా చేసి మమ్ము కాపాడావు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ్. ఇది నేను ఇంకొక చిన్న టెక్నికల్ విషయం చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క ఇందాక చెప్పాను కదా, శ్రీమద్ భాగవతంలో మనకి 96 స్తవాలు ఉంటాయి, అంటే 96 ప్రేయర్స్ ఉంటాయి. ఈ యొక్క పర్టికులర్ ప్రేయర్స్ ని మనం చదువుకున్నాం కదా, దీన్ని భాగవతంలో ఆచార్య గురుముఖంగా ఏం చెప్తారంటే వైతాళిక కిన్నర విష్ణు ప్రసాదానం స్తవ. వైతాళిక కిన్నర విష్ణు పరసాదనం స్తవ అని చెప్తాను నేను. ఐ పుట్ ఇట్ ఇన్ ది అవర్ థింగ్ in the presentation also. వైతాళిక కిన్నర విష్ణు ప్రసాద నామ్ స్తవః అని చెప్తారనమాట. ఇప్పుడు ఈ యొక్క 5 minutes లో ఐ జస్ట్ వాంటెడ్ టు కవర్ వన్ థింగ్ ఇంపార్టెంట్. మన ఇప్పుడు భాగవతంలో ఇవాళ దేవాది దేవులు నరసింహదేవుని స్తుతించారు కదా, అలాగా భాగవతంలో మనకి అంటే 96 గ్లోరిఫికేషన్స్ ఉన్న భాగవతాన్ని మామూలుగా పఠనం చేసేవాళ్ళు, ఈ భాగవత సప్తాల్లో భాగవతాన్ని కవర్ చేసేవాళ్ళు, సప్తాల్లో కానీ ఒక నెలలో భాగవతం 15 రోజుల్లో భాగవతం చేసేవాళ్ళు భాగవతంలో 5 గీతాలు 5 స్తుతులను గురించి ఎక్కువ చెప్తారనమాట. అది ఒక్కసారి మనం తెలుసుకుందాం. స్తుతి అంటే గ్లోరిఫికేషన్ ఆఫ్ ప్రేయర్స్, డివోషన్ అండ్ ఫిలాసఫీ ఓరియంటెడ్ గ్లోరిఫికేషన్ బై స్పెసిఫిక్ డివోటీస్. ఓకే, ఫస్ట్ వచ్చేది మనకి భాగవతంలో స్తుతులు అని మాట్లాడుకున్నప్పుడు బాగా ఎక్కువ మామూలుగా భక్తులు చెప్పేది కుంతి స్తుతి. కుంతిస్ గ్లోరిఫికేషన్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఎప్పుడైతే భగవంతుడు హస్తినాపురం వదిలి ద్వారకకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడో అప్పుడు కుంతీదేవి భగవంతుడి దగ్గరకు వచ్చి, కృష్ణుడి దగ్గరకు వచ్చి స్తుతిస్తుంది, నువ్వు వెళ్ళకు, నువ్వు వెళ్తే మేము విల్ బి లాస్ట్, విల్ బి పుట్ ఇన్ అగైన్ డేంజరస్ సిచ్యువేషన్ అని. తర్వాత భీష్ముడు తను when he decides to leave, భీష్ముడు ప్రిపరేషన్ టు డెత్ టు సీక్ గ్లోరిఫికేషన్ ఆఫ్ కృష్ణ టు గెట్ హిస్ దర్శన్. తర్వాత ధ్రువుడికి దర్శనం ఇచ్చాక భగవంతుడిని స్తుతిస్తుంటాడు. తర్వాత ప్రహ్లాదుడు, ఇది మనం వచ్చే వారం మనం చర్చించుకుందాం. ప్రహ్లాదుడు నరసింహదేవుని ఎలా స్తుతించాడు, అది 4వ స్తుతి. తర్వాత గజేంద్ర స్తుతి. ఈ 5 స్తుతులని సాధారణంగా బాగా చెప్పుకుంటుంటారు అనమాట. దీంట్లో ముఖ్యంగా భక్తిపరంగా అన్ని భక్తిపరంగా ఉన్న భక్తి ఫిలాసఫీ అన్ని కాంబినేషన్తో ఉండేవి, చాలా డామినెంట్గా ఉండేవి కుంతి స్తుతి. దాంట్లో వాడు చాలా చక్కగా, అంటే కుంతి స్థుతికి మిగతా స్థుతులకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కుంతి స్థుతి ద వే కుంతి యూజ్ ది లాంగ్వేజ్ ఈజ్ క్వైట్ సింపుల్, అందుకని బాగా కూడా అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ ఆ కోవలోకి వచ్చేది ప్రహ్లాద్ స్థుతి, తర్వాత కొంచెం ధ్రువ స్థుతి, భీష్మ స్థుతి, గజేంద్ర స్థుతులకు శ్లోకాలు కొంచెం దర్ బిట్ మోర్ హెవీ ఇన్ దట్ సెన్స్. తర్వాత 5 గీతాలని చెప్తారు. ఒకటి రుద్ర గీతం, ఇది 4వ స్కందంలో వస్తుంది, చాలా మంచి రెండెన్షన్. శివుడు ప్రచేతలకి భగవంతుడి గురించి, వాళ్ళకి భగవంతుడు ఎలా ఉంటాడో సేమ్ నామ రూప గుణ లీలా విశేషాలు వాళ్ళకి చెప్తాడనమాట. శివుడే స్వయంగా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని హీ ప్రిపేర్స్ దెమ్ టు ప్రోజెనరేట్ ది మ్యాన్ కైండ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు ప్రాచీన భర్య చెప్తాడనమాట, మీరు ఫ్యామిలీలోకి వెళ్ళాలి, మీరు ఎప్పుడు ఇట్లా బ్రహ్మచారిలో ఉంటే లాభం లేదంటే వాళ్ళందరూ బిఫోర్ ఎంటరింగ్ టు ది ఫ్యామిలీ లైఫ్ వాళ్ళు మెడిటేషన్కి వెళ్తారన్నమాట. అక్కడికి శివుడు వచ్చి వాళ్ళకి జ్ఞానబోధ చేస్తాడు. గోపికా గీతం చాలా ఫేమస్, గోపికలు పాడిన పాట, కృష్ణుడు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ విరహ వేదంలో పాడే పాట. భ్రమర గీతము ఇస్ అ వెరీ స్లైట్లీ మోర్ ఈ యొక్క మాధుర్య రసంలో చెప్పేది. రాధారాణి వాళ్ళ గోపికలు కృష్ణుని ఆ విరహాన్ని ఎలా చూసేవాళ్ళు, ఎలా ఆనందించేవాళ్ళు, ఎలా బాధపడేవాళ్ళు అని చెప్పేది. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్లోరిఫికేషన్ టువర్డ్స్ లార్డ్ కృష్ణ. 11వ స్కందంలో వచ్చేది ఉద్ధవ గీత. ఉద్ధవ గీత అంటే హంస గీత అని కూడా చెప్పబడుతుంది. కృష్ణుడికి ఉద్ధవుడికి ఉండే సంభాషణ, అంటే కృష్ణుడు భౌతిక జగత్ నుంచి తన లీలల్ని సమాప్తి చేసుకుని వెళ్తున్నప్పుడు కృష్ణుడికి ఉద్ధవ గీత చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. అంటే పూర్తి భాగవతం యొక్క సారాంశము, భక్తి యోగం యొక్క సారాంశము, ఈవెన్ భగవద్గీత యొక్క సారాంశం కూడా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ లాగా అవుతుంది. చాలా ఫ్రెండ్లీ, వెరీ కార్డియల్ కాన్వర్జేషన్ లాగా అవుతుంది అనమాట.
అంటే ఇక్కడ అర్జునుడికి కృష్ణుడికి కొంచెం గురువు శిష్యుడు అండ్ ఆ రిలేషన్షిప్ డామినెంట్ గా అనిపిస్తుంది. కానీ కృష్ణుడు ఉద్ధవుడితో ఈ యాక్ట్స్ యాజ్ హిస్ కజిన్ రైట్, చాలా ఫ్రెండ్లీగా బాగా ఉంటుంది. వెరీ వెరీ. తర్వాత భూమి గీతం వస్తుంది 12వ అధ్యాయంలో. ఎప్పుడైతే భూమి ఈ యొక్క యుగాంతరంలో అట్రాసిటీస్ కి మళ్ళీ ఎలా బాధపడుతుందో భూమి భగవంతుడిని ప్రార్థిస్తుంది అన్నమాట. ఈ యొక్క 5 గీతాలు 5 స్తుతులు ఉంటాయి. మనం వచ్చే వారం ఆ ఒక 5 స్తుతుల్లో ప్రహ్లాద స్తుతిని మనం తలుచుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Thanks a lot for all the participation. I will stop sharing. Hare Krishna. Thanks, Biraj, for coming online. Sorry, I didn't allocate the shlokas since you were not there last time. Next week we will have that thing also. Hare Krishna. లేదండి, పర్వాలేదు. అదే ఎవరో ఒకళ్ళు ఆబ్సెంట్ అవుతారు కదా, మనం కవర్ చేయొచ్చు. సుజాత గారు, స్వర్ణలత గారు. Sure. Next week. Thanks a lot. Yeah, everybody is safe and fine, right? Hare Krishna, Krishna Hare Ram, Rama Rama Hare. So, ఇలాగే ఈ వీక్ అంతా మళ్ళీ నరసింహదేవుడిని ఎలాగైతే దేవాది దేవులందరూ నరసింహదేవుడిని గుర్తు తెచ్చుకున్నారో అదే మెడిటేటివ్ మూడ్ లో మనం ఉండగలిగితే దేవుడి దయ వల్ల, అప్పుడు ప్రహ్లాదుడు నరసింహదేవుడిని ఎలా ప్రార్థించాడు అనే దాన్ని we can get it more, and that is the ultimate scene అంటారు కదా పిక్చర్ లో. That's an ultimate scene in this whole majority of this. అది అయ్యాక మళ్ళీ యుధిష్ఠిరుడికి నారదుడికి అయ్యే సంభాషణ ఉంటుంది. That is slightly away from the Prahlad Charitra. Hare Krishna. Thanks a lot for joining.